అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ 7/16/25కి వస్తుందా? అయితే ఈ రీడింగ్ మీ గురించి అండి. మనం డైస్ రీడింగ్తో మీ నేచర్ గురించి తెలుసుకుందాం. 83, 87, నైస్, 58. ఓకే. సో మీరు చాలా అంటే చాలా స్పిరిచువల్ ఉంటారండి. అంటే దేవుడు ఆరల్స్ లైక్ మీరు ఏ ధర్మంని ఫాలో చేసినా ఆ ధర్మంలో ఉన్న గాడ్నే మీరు చాలా ఎక్కువ నమ్ముతారు. తనతో అన్ని థింగ్స్ షేర్ చేసుకుంటారు, చాలా సేపు మాట్లాడతారు. మీకు దేవుడు డ్రీమ్స్ కూడా వస్తుంటాయి అండ్ చాలా స్పిరిచువల్ ఉంటారండి. మీలో ఒక మిస్టికల్ థింగ్ ఉంటుందండి, అది ఎవరికి అర్థం కాదు. మీరు ఇచ్చిన సజెషన్స్ అయినా, మీకు వచ్చిన ఇంట్యూషన్స్ అయినా, మీకు కనిపించిన విజన్స్ అయినా ఏది కూడా మీరు చెప్పేస్తే అది నిజం అవుతాయండి. అదొక పాజిటివ్ థింగ్ మీలో ఉంటుంది. చాలా అంటే చాలా ఇంట్యూటివ్ ఉంటుంది. 2 నెంబర్ అంతే ఇంట్యూటివ్ మీరు ఉండకపోవచ్చేమో, కానీ చాలా ఇంట్యూటివ్ ఉంటారండి. మీకు అందరికన్నా ఎక్కువ ఏంజల్ నెంబర్స్ కనిపించడం, అందరికన్నా ఎక్కువ దేవుడు సైన్స్ కనిపించడం అండ్ ఒక ఏజ్ వచ్చాక దేవుడి దగ్గర వెళ్ళిపోదాం, లీనం అయిపోదాం అన్నట్లే మీకు మైండ్ సెట్ ఉంటుందండి ఎప్పుడు కూడా. అండ్ కొన్నిసార్లు మీలో ఉన్న పాజిటివ్ అండ్ నెగిటివ్ ఏంటంటే మీరు టక్ అని ఆల్స్ చాలా క్విక్లీ థింగ్స్తో డిటాచ్ అయిపోతారండి. లైక్ అది మీ ఫ్యామిలీ అయినా, లవ్ పార్ట్నర్ అయినా, లైఫ్ అయినా, దేనితోనైనా డిటాచ్ అయిపోయి ఏదో ఒక స్పిరిచువల్ జర్నీకి మీరు స్టార్ట్ అయిపోతారండి. అది పాజిటివ్ కూడా, నెగిటివ్ కూడా. సో అండ్ చాలా మెడిటేటివ్ ఉంటారండి, చాలా డీప్ సోల్స్ అండి. అంటే మీ అంత డీప్ సోల్స్ ఎవరు ఉంటారండి. ట్రూత్ సీకర్ అండి. ఏదైనా టాపిక్ వచ్చినా, ఏం వచ్చినా కూడా మీరు ట్రూత్ ఉండాలండి ఏదైనా మ్యాటర్లో. అబద్ధం చెప్తే మీకు అసలు అబద్ధంతో ఎంత మీకు కోపం అంటే అంత కోపం అండి. ఎవరైనా అబద్ధం చెప్తున్నారంటే మీరు ఇంకా చాలా అంటే చాలా పిచ్చే కోపం వచ్చేసారు. కానీ కొన్నిసార్లు మీరే అబద్ధం చెప్తారండి. అదొక మీరు చూసుకోవాలి. మీ పార్ట్నర్ అయినా ఎవరైనా మీకు చెప్తారు, కానీ కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మీరు అబద్ధం చెప్పేస్తారు. అది అన్నువింగ్లీ చెప్పేస్తారండి. అండ్ చాలా అంటే చాలా ఇంటెలెక్చువల్ ఉంటారు, చాలా వైజ్ ఉంటారు. కొన్ని ఏరియాస్ స్కెప్టికల్ ఉంటారండి, చాలా డౌట్ చేస్తుంటారు. చాలా మంచి స్ట్రాటజిస్ట్ అండి, చాలా డిగ్నిఫైడ్గా ఉండాలనుకో, డిగ్నిఫైడ్గా మెయింటైన్ చేద్దాం అనుకుంటారు లైఫ్ని. అండ్ చాలా అంటే చాలా ప్రైవేట్ ఉంటారండి. చాలా లైఫ్ని ప్రైవేట్ ఉంచుకుందాం, ఎవరిని దాన్ని లోపల రానివ్వకుండా, పాడు చేయకుండా ఉండాలని థింక్ చేస్తారు. చాలా పీస్ఫుల్ పర్సన్ అండి. ఇదంతా మీ పాజిటివ్ ఎనర్జీస్ అండి, ఆల్వేస్ పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్. నెగటివ్కి వద్దామండి. మీరు టూ మచ్ ఓవర్ థింకర్ అండి. టూ మచ్గా ఓవర్ థింక్ చేస్తారు. కొన్నిసార్లు 6 నెంబర్ వాళ్ళని కూడా మీరు దాటేస్తారు ఓవర్ థింకింగ్లో. అదొక ప్రాబ్లమాటిక్ థింగ్. ఎందుకంటే దానివల్ల మీకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, లైక్ ఎంగ్జైటీ అండ్ స్ట్రెస్ అట్లాంటివి కొన్ని ఇష్యూస్ రావచ్చు మీకు. కొన్నిసార్లు సడన్గా మీరు డిస్టెన్స్ పెట్టేస్తారు మనుషులని. సడన్గా ఎందుకు ఆ డిస్టెన్స్ వచ్చేస్తుందో మీకు కూడా అర్థం కాదు. టక్ అని వాళ్ళని కట్ చేస్తారు. లైక్ సడన్గా మీరు వాళ్ళని కట్ చేసి దూరం వెళ్ళిపోతారు, చాలా కోల్డ్ అయిపోతారు. కొన్నిసార్లు మీరు చేసిన పనులైనా, చేసిన థింగ్స్ అయినా చాలా సస్పీషియస్ ఉంటాయి. సో అది మీ పార్ట్నర్కి నచ్చకపోవచ్చేమో. ఆల్స్ మీ పార్ట్నర్ 7 నెంబర్ ఉంటే వాళ్ళ ఎనర్జీస్ మీకు నచ్చకపోవచ్చేమో. టూ మచ్ రిజిడ్ ఉంటారు కొన్ని మ్యాటర్స్. లైక్ ఇట్లా కోల్డ్ అయిపోయినప్పుడు అట్లాంటి టైంలో అర్థమే చేసుకోరు అండ్ రిజిడ్ ఉండరు. సో ఇవి మీ నెగటివ్ ఎనర్జీస్ అండి. థ్యాంక్ యూ.